వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, పూర్వ జన్మలో చేసిన అప్పులు కానీ, తప్పులు కానీ, పాపాలు కానీ ఈ జన్మలో ప్రభావం చూపిస్తాయా? భారతీయ సిద్ధాంతమే కర్మ సిద్ధాంతం కదా జయ. అవును, మన సిద్ధాంతమే అది. ఈ జన్మలో ఏవో రకరకాల జీవితాలు జీవించి మరణించాక మనం మళ్ళీ పుడతాం. మనం ఎవరెవరికి ఏమేమి ఎక్కడెక్కడ ఎంతెంత ఎలా బాకీ పడ్డామో అవన్నీ వాళ్ళకి అదేవిధంగా అంతకంతా మనం తీర్చవలసిందే. తప్పకుండా తీర్చాలి, మామూలుగా కాదు, వడ్డీతో సహా తీర్చవలసే వస్తుంది. అందులో ఎటువంటి అనుమానము లేదు. మన సిద్ధాంతమే అది. ఇప్పుడు మనం మరణించాక ఎక్కడికి వెళ్తామో మనకు తెలియదు. ఇవన్నీ మాట్లాడక్కర్లేని మాటలు. లెక్క ప్రకారం అయితే మనం మాట్లాడుకోక్కర్లా, ఏం మాట్లాడుకోక్కర్లా మనం. ఎందుకంటే మనం చచ్చిపోయాక ఏమవుతామో తెలియదు కదా మనకి. మన ముందు పోయిన మన తాతలు, మా అమ్మలు, అమ్మమ్మలు వాళ్ళంతా ఎక్కడికి పోయారో తెలీదు. వాళ్ళు ఎక్కడ పుట్టారో తెలియదు, వాళ్ళు ఏం చెప్పలేదు. నేను ఇక్కడ పుట్టాను రా మనవడా, పుట్టాను మనవరాలని మనకేం చెప్పరు కదా. వాళ్ళు ఎక్కడైనా ఉండొచ్చు, ఏమైనా చేయొచ్చు, అసలు పుట్టకపోవచ్చు కూడా. ఇప్పుడు అది ఎలా మనం వినలేదో మన సంగతి కూడా మనకు తెలియదు. కాబట్టి వినక్కర్లా, మాట్లాడుకోకర్లా మనం. కాకపోతే మనం ఇప్పుడు రెగ్యులర్గా కొన్ని వాక్యాలు వింటాం. రుణానుబంధం అని. ఎక్కడి నుంచి వచ్చింది ఈ రుణం? మనం ఒక ఇంట్లో పుట్టాం, పెరుగుతున్నాం. వాళ్ళు ఎవరికో సడన్గా మనం ఒక సహాయం చేస్తాం. ఏదో జన్మలుగా రుణపడి ఉన్నారు, అందుకే వీళ్ళు ఇక్కడ కలిశారంటారు. ఏ జన్మలుగా మనం అసలు ఒకళ్ళకి పుట్టడం కూడా వాళ్ళతో రుణానుబంధం ఉంటేనే పుడతాం. ఈ పుట్టిన వాళ్ళలో కొంతమంది పిల్లలు అమ్మా నాన్నలతో అడవా చాకరీ చేయించుకుని చిన్నతనం అంతా అనారోగ్యాలతో, తర్వాత మారంతో, చదువు సరిగ్గా చదవక, లేదా బాగా చదువుకుని ఖర్చు పెట్టించి వాళ్ళ సంపాదన అంతా లాక్కుని చేసే కుమార్తెలు ఉంటారు. ఇంకో కుమార్తె ఉంటుంది, చిన్నప్పటి నుంచి అమ్మకి నాన్నకి సేవిస్తూనే ఉంటుంది. అది అమ్మకి అనారోగ్యం, అదే వంట వండుకుంటుంది, అదే నాన్నని చూస్తుంది, పెళ్ళిళ్ళు అవుతాయి, అదే అమ్మని నాన్నని చూసుకుంటూ ఉంటుంది. అమ్మా నాన్న దానికి ఇచ్చేదేమి ఉండదు, వాడికి ఇచ్చేదేమి ఉండదు, వాళ్ళే మోసుకుంటూ ఉంటారు అమ్మా నాన్నని. వాళ్ళే అమ్మా నాన్నకి దాసిగా ప్రవర్తిస్తారు. ఒక్కోసారి అమ్మా నాన్న దాసులు అవుతారు, ఒక్కోసారి పిల్లలే దాసులు అవుతూ ఉంటారు. వాళ్ళ రుణానుబంధం. ఒక కుమారుడు ఒకళ్ళ ఇంట్లో జన్మించాడు అంటే వాళ్ళిద్దరిలో ఏదో రుణం ఉండే పుట్టాడని మన సిద్ధాంతమే అది. బేసిక్ రూల్, ఇండియన్ రూల్, భారతీయ కర్మ సిద్ధాంతం అది. ఏదైనా పక్క వాళ్ళ దగ్గర నుంచి, వెనక వాళ్ళ దగ్గర నుంచి మనం అప్పులు తెచ్చుకుంటాం. పంచదార, చింతపండు, గబుక్కున్న పులుసులోకి ఉల్లిపాయలు లేవు, 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, కాస్త కరివేపాకు, కొంచెం కొత్తిమీర, అవి కూడా అప్పులు తీర్చేయాలి. ఎందుకంటే ఆ బాకీ కోసం పుట్టాల్సి వస్తుందని మనం అలాంటివి నమ్ముతాం జయ. మరి ఉల్లిపాయ బాకీ తీర్చడం కోసం పుట్టాల్సి వస్తాం మనం. ఉల్లిపాయ కోసమో పుట్టాల్సి వస్తాయి కనుక వాళ్ళ దగ్గర నుంచి పెద్దవి తీసుకుని, బోళ్ళంత సేవ తీసుకుని, బోళ్ళని సహాయాలు తీసుకుని, బోళ్ళని మంచి మాటలు తీసుకుని, డబ్బు బంగారము అవన్నీ తీసుకుని, ఓకే మంచి మాటలు మరి కాదా రమగారు? నాకు తగులుతుంది ఎవరికైనా. కాదమ్మా, ఒట్టి పుణ్యానికి నీకెందుకు మంచి మాటలు చెప్పాలి నేను? నాకు చెప్పు దేవుడా. అవన్నీ కూడా రుణాలే. రేపొద్దున నాకు హెల్పర్గా పుట్టచ్చు నువ్వు వచ్చే జన్మ. చెప్పలేం మనం. పోనీలేండి, మీ ఇంట్లోనే వినేస్తాం మాట్లాడి స్టోరీలన్నీ. ఎలాగైనా జరగచ్చు. ఇవన్నీ తీసుకున్నప్పుడు వీటన్నిటికీ బాకీలు చెల్లించాలిగా. మనం ఒకటిది తీసుకున్నామంటే వాడిది తిరిగి ఇవ్వాలా వద్దా? 100% ఇవ్వాలి. నువ్వు 10 రూపాయలు తీసుకున్నావు, 10 రూపాయలు ఆ నోటే కాకపోతే ఇంకో నోటైనా ఓ 10 నీకు ఇవ్వాలిగా. 1 గంట నా శ్రమ నువ్వు తీసుకున్నావు, నువ్వు శ్రమ వెనక్కి తిరిగి ఇవ్వాల్సిందే. అంచేత మనం కింద జన్మలో బోల్డని బాకీలు చేస్తే, బోల్డని అప్పులు చేస్తే, అవన్నీ తీర్చడానికి ఈ జన్మలో వాళ్ళ ఇంట్లో కాకిగానో, వాళ్ళ ఇంట్లో కుక్కగానో, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఎద్దు, ఆవు, గెద్దుడ, దున్నపోతు అలాగో, లేకపోతే వాళ్ళు మనని చాలా సతాయించారనుకో, మనకి ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల మనం పందికొక్కుగా పుట్టామనుకో, ఎవరు మనని సతాయించారో వాళ్ళ ఇంట్లో పందికొక్కుగా ఉంటాం మనం, వాళ్ళని కాల్చుకు తింటాం అన్నమాట.
అదే. వీళ్ళు ఏ జన్మలోనో ఎవరినో చంపుకు తిన్నారు, వాళ్ళకి ఈ పందికి ఒక్కొక్కటి చంపుతుంది. ఏ పదార్థాన్ని పిల్లులు ఉంటాయి, కొన్ని చోట్ల పిల్లులు ఉంటాయి, అంతసేపు పిల్లి తాగేస్తుంది పాలు, వాళ్ళ ఇంట్లో పిల్లి తాగేస్తుంది. వాళ్ళ ఇంట్లో ఎవరి పక్కింటి వాళ్ళ కుక్కొచ్చి వీళ్ళ కుండలో మూతి పెడుతుంది, వీళ్ళ వస్తువుల్లో మూతి పెడుతుంది. నిజంగా అలా జరుగుతాయి. ఒకప్పుడు ఎప్పుడో సంగతి చెప్తా. మూర్తి గారని మాకు బాగా మంచి ఫ్రెండ్స్. ఈ మధ్యకాలంలో కలవలేదు జయ. ఒక 25-30 సంవత్సరాల క్రితం వారితో రెగ్యులర్గా మాట్లాడేంత ఫ్రెండ్షిప్ ఉండేది. క్రమంగా కాలక్రమంగా మనుషులను సెపరేట్ అవుతాం, వాళ్ళు కూడా అవతలకి ఎక్కడికో వెళ్ళిపోయారు. వాళ్ళని మమ్మల్ని కలిపి ఉండే ఒక తీగ కట్ అయిపోయింది అనుకో, ఇక వెళ్ళిపోయింది. ఒకసారి ఒక సందర్భంలో ఆయన జ్యోతిష్యం అవి చెప్పేవారు, కథలు కూడా రాస్తారు, రాసేవారు. ఈ మధ్యకాలంలో ఎలా ఉన్నారో మరి, కథలు చాలా బాగుంటాయి. వాళ్ళ ఇంట్లో ఎప్పుడు పిల్లి తాగిపోతుంది పాలంటే, ఆ పిల్లికేం రుణపడారు ఉన్నారో రామాదేవి వాళ్ళు. ఏ జన్మలోనో వాళ్ళ గేదె నుంచో ఆవు నుంచో మేక నుంచో పాలు పిండేసుకుని ఉంటారు వీళ్ళు. అది ఇక్కడ ఈ పిల్లి రూపంలో వీళ్ళ పాలు, వీళ్ళకి ఆ పాలు పనికిరావు కదా, పిల్లి మూతి పెట్టిన పాలు వాడతామా, పారబోస్తారు, వృధా అయిపోతున్నాయి. కింద జన్మలు. అందుకనే ఏదో ఒక్కసారి పిల్లి మూతి పెట్టడం కాదు, ఎంతసేపు, రోజు చాలా ఫ్రీక్వెంట్గా. దానికోసం ఒక గిన్నెలో పాలు పోసి అక్కడ పెట్టమని చెప్పు వాళ్ళని అన్నారు. అది దాని రుణం తీరిపోతుంది. ఒక గిన్నెలో దానికోసం పెట్టి చెప్పాలి వాళ్ళకి అని చెప్పారు. ఎంత గుర్తుందో, కనీసం 29-30. మా పెద్దబ్బాయి కూడా పుట్ల, అంత పాత సంగతి. ఆ మాట మర్చిపోలేదు నేను. ఆ రుణానుబంధం అనేది అసలు దాన్ని తీయలేము జయ మన జీవితాల్లో నుంచి. నువ్వు ఏది నమ్మద్దు. అసలు కర్మానుభవం లేదు, ఏమంటారు కర్మ సిద్ధాంతం లేదు, ఏమీ లేవంటావు. నువ్వు అతిష్టం ఏదో ఇష్టం, నీ ఇష్టం అది. కానీ నువ్వు దారైపోతూ రోడ్డు మీద పడ్డావు, ఎక్కడో పడిపోయావు ఢామని, ఎవరో తెలియదు. ఒక ముష్టివాడు వచ్చి నిన్ను లేవదీస్తాడు, అడుక్కునేవాడు. రోడ్డు మీద ఎవరో ఉంటారు కదా మరి ర్యాండమ్గా, వాడే ఏం చేస్తాడు, వాడి దగ్గర ఒక పాత డొక్కు సీసాలో ఉన్న నీళ్లు నీ మొహాన్ని చల్లుతాడు. నీ ఫోన్లో ఇంచే వాడు ఎవరికైనా ఫోన్ చేయొచ్చు, నువ్వు వెళ్తావు, ఇల్లు చేరిపోతావు. వీడెవరు? ఒక ర్యాండమ్ వ్యక్తి ఎవరో నీకెందుకు సహాయం చేశాడంటావు? దానికి ఒక కారణం చెప్పగలవా నువ్వు? మానవత్వం ఇలాంటివి చెప్తారు. మానవత్వంతో చేశాడు. మానవత్వం అయినా అక్కడ 15 మంది ఉంటే ఒకడే ఎందుకు చేశాడో నువ్వు నాకు చెప్పు. ఆ 15 మందిలో ఒకడే ఎందుకు చేస్తాడు నీకు? ఖచ్చితంగా రుణానుబంధమే. ఒప్పుకోవాలి కదా, ఒప్పుకోవాలి రమ్మ గారు. తప్పకుండా. మనం ఎక్కడికో బయలుదేరాం, బస్సులన్నీ మిస్ అయిపోయినాయి, బస్సులు లేవు, ఆటోలు లేవు, ఎవరో పోతుంటారు దారిలో. వాళ్ళు మనని బండెక్కించుకుంటారు. మన జీవితానికి టర్నింగ్ పాయింట్ అయిన ఒక ఎగ్జామ్ హాల్ దగ్గర మమ్మల్ని వాడు దింపుతాడు. నీకు ఇక్కడ ఏ అవకాశము లేదు. వాడెవడో ఒకడొచ్చాడు, వాడి పేరు తెలియదు, ఊరు తెలియదు, నీకేమీ తెలియదు. ఇలాంటి సంఘటనలు జీవితంలో ప్రతివాడికి ఏదో ఒకసారి ఎదురుపడవా జయ? ఖచ్చితంగా అవుతాయండి కదా. పోనీ నీకు అవ్వవు, నువ్వు నీ ఫ్రెండ్స్ దగ్గరైనా వింటావు, అంటే ఎవడో దింపాడు ఆ టైంకి, దేవుడిలాగా వచ్చాడు అంతే. మనం అయితే దేవుడు అంటాం, లేకపోతే వాడెవరో మనకి రుణపడి ఉన్నవాడు మన బాకీ అక్కడ తీర్చాడు. మన జీవితపు టర్నింగ్ పాయింట్లో మనని బట్టికెళ్ళి నించోబెట్టేస్తాడు వాడు. నేను ప్రతిసారి చెప్తా, నా జీవితపు టర్నింగ్ పాయింట్ సుమన్ టీవీ. నేను ఇక్కడికి ఎట్లా వచ్చాను, తర్వాత ఏం పెద్ద స్నేహం కొనసాగలా. ఈ టర్నింగ్ పాయింట్ మాత్రం విజయలక్ష్మి వల్ల వచ్చింది. రుణానుబంధం అమ్మా. తర్వాత ఏం సాగలేదు పెద్దగా, సాగింది అసలు కాదని నేను అంటల్లా. కానీ ఇక్కడ నా జీవితం కొనసాగినట్టుగా, నా జీవితానికి ఇంత అత్యద్భుతమైన టర్నింగ్ పాయింట్ వచ్చినట్టుగా అదంత వర్కౌట్ గాల, అయిపోయింది. ప్రతి వాళ్ళకి మన చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యేదాకా ప్రతి మలుపులో, ప్రతి గెలుపులో ఎవరో ఒకళ్ళు ర్యాండమ్ పీపుల్ వచ్చి సహాయం చేసింది ఉంటుంది. వాళ్ళకి వీళ్ళు కూడా, మనం కూడా వాళ్ళకి ఒక ప్రత్యేకమైన సందర్భాలలో మాట సాయమో, పని సాయమో, సమయానుకూలమైన ప్రవర్తనతోటో మనం ఎవరో ఒకళ్ళ దగ్గర నుంచుంటాం.
ఒక్కొక్కసారి చాలా మంది ఇబ్బందులకి కారణమవుతాం మనం. ఒట్టి పుణ్యానికి అనవసరంగా అసలు అక్కడ ఉండకూడదు, మనం అనవసరంగా వెళ్తాం, మన వల్లే అక్కడ ఏదో బ్యాడ్ సిచ్యువేషన్ వస్తుంది. జరుగుతాయి అట్లా. ఇప్పుడు నేను నీకు చెప్పటల్లా అదేం జరిగిందో, కానీ ఎవరికి వాళ్ళకి తెలుసు కదా. అంతేగా. నాకు నా లోపల తెలుసు, నీకు నీ లోపల గుర్తొస్తుంది. విన్న ప్రతి వాళ్ళకి గుర్తు రావాలి కదా. మన వల్లే ఒక చెడుతుంది ఒకటి, మనమే అది చెడగొట్టడానికి కారణం అవుతాం. అబ్బే కాదండి మేము అద్భుతమైన వాళ్ళం అంటే నువ్వు నాకు చెప్తావు, లోపల చెప్పుకోవద్దు, ఇక్కడ చెప్పాలిగా. మనకు తెలుసు సమాధానం. ఇది ఎందుకు అవుతుంది? అక్కడున్న రుణానుబంధం వల్లే జరుగుతుంది. మనం చెడగొట్టడానికి కారణం అవ్వచ్చు, కలవడానికి కారణం అవ్వచ్చు. వాళ్ళతో మనకున్న బాకీల వల్లే మనం అక్క చెల్లెళ్ళుగా, అన్నదమ్ములుగా పుడతాం, స్నేహితులుగా ప్రవర్తిస్తాం, ఇరుగు పొరుగు వాళ్ళుగా ఉంటాం, ఎక్కడో కలుస్తాం. ఒక రైలు ప్రయాణంలో కలిసి ఎవరి దారిన వాళ్ళు దిగిపోయినట్టుగా దిగిపోతాం, కానీ గ్యారంటీగా కలుస్తాం. వాళ్ళతో అంతే మన ప్రయాణం అయ్యి ఉండొచ్చు. రుణానుబంధాలే కొన్ని ఉంటాయి, మధ్యలో భలే కట్ అయిపోతాయి. ఎందుకు కట్ అయిపోయాయో అర్థం కాదు, కానీ మళ్ళీ కలుస్తారు వాళ్ళు. అవ రుణం తీర్లా వాళ్ళకి. ఈ గుంపు విడిపోయిన సమూహం మళ్ళా కొంతకాలానికి కలుస్తుంది. మళ్ళీ ఏదో ఒక ప్రయోజనం ఉంది జీవితంలో, ఇంకో మలుపులో మళ్ళా వీళ్ళతోటి వీళ్ళకి ఇంకా బాకీ తీరవలసింది ఉంది. ఇందులో మన వాళ్ళు చెప్తారు, రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అని. పశువులు, జంతువులు, కుక్కలు, పిల్లులు, నిజం, ఆవులు, మన ఇంట్లో ఉండే గొడ్డు గోద, ఇళ్లలో పెంచుకుంటాం, చిలకలు, పావురాళ్ళు, వాటిని పెంచుతారమ్మా. తాబేళ్లను పెంచేవాళ్ళు కనపడతారు. మన ఫ్రెండ్స్లో కూడా చాలా మంది ఉన్నారు తాబేళ్లను పెంచేవాళ్ళు. ఇవన్నీ రుణానుబంధమేనమ్మా. పత్ని, భార్యలు, అది కూడా. అయితే ఇప్పుడు భర్తలు లేరా అని అడుగుతారు. మనం భార్యలు అయితే వాళ్ళు భర్తలే కాదు మనకి, అది కూడా రుణమే కదా. సుత ఆలయ కూడా చెప్తారు. సంతానము, ప్రదేశాలు, మనం ఉండే ఇల్లు, ఆ ఇంటితో రుణం తీరిపోయింది మనకి. ఒక్కోసారి ఖచ్చితంగా ఇళ్ళతోటి రుణం తీరిపోతే, ఆ ఊరితో రుణం తీరిపోయిందని చెప్తాం. ఇళ్లతోటి కూడా ఒక ఇల్లు మన పుటక, మనం అక్కడే అక్షరాభ్యాసం చేసుకున్నాం, అక్కడే గుంట ఉన్నమాలు దిద్దాం, అక్కడే గోళికాయలు ఆడుకున్నాం. ఏదో ఒక దశలో దాని నుంచి బయటకు వచ్చేస్తాను జయ, ఖచ్చితంగా. ఎప్పుడో ఇక అసలు అదే ఉండదు, మళ్ళీ మన జీవితంలోకి అది రాదు. ఊళ్ళు మారుతారు, ఉద్యోగాలు మారేవాళ్ళు, ఊర్లు మారిపోయేవాళ్ళు, ఈ ఊరు నుంచి ఇంకో ఊరికి మైగ్రేట్ అయిన వాళ్ళు ఎంతమంది లేరమ్మా. అవును, ఆడపిల్లలందరూ పుట్టిళ్లలో వదిలిపెట్టి పరాయిళ్ళకి వెళ్ళిపోతారు కదా. కొంతమందికి మళ్ళీ 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 పుట్టింటికి వెళ్ళి అక్కడే గడిపే అవకాశం కొన్ని జీవితాలకు లభిస్తుంది. అందరికీ అదృష్టం ఉంటుందా? ఉండదు. మనం చిన్నప్పుడు ఆడుకున్న ఇంట్లో నుంచి మన పెళ్ళి అయ్యాక అమ్మ నాన్న మన పెళ్లి కోసమే ఇళ్ళం వేసిన దాఖలాలు కూడా ఉంటాయిగా. రుణం తీరిపోయింది, మనకి తీరిపోయింది, వాళ్ళకి తీరిపోయింది. ఆ బాకీ ఇంకో చోట ఎక్కడో మొదలవుతుంది, ఇంకో ఇంటి దగ్గర ఉన్న జంతుజాలంతో స్టార్ట్ అవుతుంది. మేము ఒక ఫ్లాట్లో ఉన్నాం జయ, ఒక 10-14 ఏళ్ల క్రితం. యాక్చువల్గా ఒక కుక్క ఉండేది పక్కన, జానీ దాని పేరు. అది పక్క బిల్డింగ్లో వాళ్ళ కుక్క. అది ఎందుకు వచ్చి పడుకునేదో తెలియదు, మేమున్న బిల్డింగ్లోకి వచ్చి పడుకునేది. మా బిల్డింగ్ వాళ్ళ కుక్క కాదు అది, పక్క బిల్డింగ్కి. అయితే వచ్చి 2nd ఫ్లోర్లో ఉండేవాళ్ళం మేము, మా వాకిట్లో పడుకునేది. మా ఇంటికి వచ్చిన వాళ్ళది రా అని పరిగెత్తుకుంటూ పోయేవాళ్ళు, నల్లటి బొచ్చు కుక్కది. సరే వాకిట్లో పడుకుంటోంది కదా, పిల్లలు ఒక రవ్వ చిన్నవాళ్ళు. నాకు కూడా కొంచెం కుక్క ప్రీతి ఉన్నది, మా ఇంట్లో బాగా కుక్కలు ఉండేవి. కాకపోతే ఎత్తుకుని చంకలో పెట్టుకుని పక్కలో పడుకోబెట్టుకుని ఆ ముచ్చట కాదు, కుక్కకి అన్నం పెట్టే ప్రీతి పాత్రమైన ముచ్చటే నాకు. వాకిట్లో పాలు పోసేవాళ్ళం, అన్నం పెట్టేవాళ్ళం, అది తినేది. మార్నింగ్ వాక్ వెళ్ళినప్పుడు నా వెనకాల వచ్చేది అది. యోగా క్లాస్కి వెళ్ళేది నా ఇంట్లో ఉన్నప్పుడు. ప్రతిరోజు నా యోగా క్లాస్కి వచ్చి నాతో పాటు మళ్ళీ వెనక్కి వచ్చేది. అది తప్ప నేను ఏ ముద్దు దాని ఒంటి మీద చెయ్యేసి ఎరగని చేయ, నేను ముట్టుకునే ముద్దు కాదు, అది రోడ్ల మీద తిరుగుతుంది, అంత సరదా లేదు. కానీ అన్నం మాత్రం ఖచ్చితంగా పెట్టేవాళ్ళం, పాలు పోసేవాళ్ళం. అది మా వాకిట్లో కాలు తుడుచుకునే పట్ట మీద పడుకునేది, అక్కడే ఉండేది. దానికి విడిగా కార్నర్కి, లిఫ్ట్ కార్నర్కి ఏదైనా దుప్పటి వేసేవాళ్ళం. 3 ఏళ్ళు ఏమో ఉన్నాం మా ఇంట్లో. చలికి అక్కడ పడుకునేది. మేము ఇల్లు మారాక కొద్ది రోజులు మా వెనకాల తిరిగింది. ఇల్లు కొంచెం అవతలికి మారాం, కొంచెం అదే లైన్లో ఇంకాస్త ముందుకి వెళ్ళి ఎల్ షేప్లో తిరగాలన్నమాట. ఒక వారం రోజులు 10 రోజులు తిరిగి ఆ తర్వాత ఇంకా అది రావడం మానేసింది.
కొంచెం పిల్లలు దాన్ని మిస్ అయ్యేవారు, జానీ కనపట్టలేదు అని. తర్వాత ఈ కుక్క, మేము అక్కడ ఉన్న 3 ఏళ్ళు మా ఇంట్లో అన్నం తింది పాలు తాగింది చేయాలి. మేము ఇల్లు మారిన కొద్ది రోజులకి దాన్ని ఈ కుక్కలు బండి వస్తుందిగా పట్టుకుపోయారు. అంతకుముందు ఆ బండి వచ్చినప్పుడు మేము దాచిపెట్టేసేవాళ్ళం. నిజంగా నేను చేసిన చెప్తే సరిపోతుంది. బిల్డింగ్లోనే ఉంచేవాళ్ళం, లేవు మా దగ్గర ఏమని చెప్పేసి వాచ్మెన్నే పంపించి, వాచ్మెన్ కూడా బాగా చూసుకునేవాడు దాన్ని. ఆ 3 ఏళ్ళు మేము దానికి రుణం. అంతే. ఇలా జరగవా మీ జీవితాల్లో? ఆలోచించండి. ఇప్పుడు కుక్కని కావలించుకుని ఒళ్ళో పెట్టుకుని మంచాల మీద ఎక్కించుకుంటేనే ముద్దా కాదు, ఇది కూడా ముద్దే. మేము సాయంత్రం అయ్యేసరికి తెల్లవారంగానే అది కనపడకపోతే జానీ ఏది అని చూసేవాళ్ళు, పిల్లలు చూసేవాళ్ళు. మా ఇంటికి వచ్చిన పిల్లలు, మా అక్కయ్యల పిల్లలు వాళ్ళు కూడా 3-4 సార్లు చూశాక అది రాకపోతే ఏది వాకిట్లో కుక్క ఉండాలి కదా పిన్నమా, ఏది అది అని అడిగేవాడు. ఇల్లు మారాక మాకు పోయింది, దానికి పోయింది, చివరికి అదే పోయింది పాపం. మనం చెప్పలేకపోతాం చూడు. అంతే కదా. ఇలా ఎన్ని కలుస్తాయో జీవితంలో, ఇవన్నీ బాకీలమ్మా. మనం కొత్తగా రుణపడకూడదు ఎవరి దగ్గర కూడా. ఎవరి దగ్గరైనా ఒక సహాయం తీసుకుంటే దాన్ని ఎహసాన్ ఫరామోషులుగా ప్రవర్తించకూడదు. ఖచ్చితంగా తీర్చుకోవాలి, బాకీ ఏదో ఒక తీర్చాలి. రూపంలో. ఏదో ఒక రూపంలో తీర్చాలి. అది వాళ్ళకి చెప్పాలి. సహాయం తీసుకుని తలకాయలు తిప్పేసి వెగటుగా మాట్లాడి చిన్నబుచ్చి చేయకూడదు. ఒకవేళ మీరు సహాయం తీసుకుని కూడా తీసుకోలేదని అబద్ధం ఆడారంటే వాళ్ళ ఇంట్లో ఇట్లా జంతువులుగా పుట్టాల్సి వస్తారు. శాస్త్రం మనకు అదే చెప్తుందమ్మా. అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఆలోచించండి. మనం ఒకళ్ళ తీసుకుని ఇవ్వకపోవటం ఏమిటి అసలు? అంతే కదా, ఇవ్వకపోవటం ఏమిటి? వాళ్ళ తీసుకున్నాం, వాళ్ళ సహాయమో మాటో మంచో తీసుకున్నాం, తిరిగి ఇచ్చి ఖచ్చితంగా ఇవ్వాలి. లేకపోతే లావైపోతాం అనుకోండి, పోనీ కనీసం తీర్చకపోతే లావైపోతామని భావించినా అది కూడా మంచిదే కదా. ఎప్పుడు ఇలాంటి ఆలోచనతోటి ఉండాలి. మనకి భగవద్గీతలో చెప్తారు, రుణంతో ఎలాగూ పుడతాం. అసలు ఉపాసన కూడా సగంలో ఉండగా మనం మరణిస్తే మరుసటి జన్మలో అది మొదలవుతుంది. మళ్ళీ మొదలవుతుందంటే మరి నువ్వు వదిలేసిన బాకీ నీ వెంట పడదు, ఖచ్చితంగా అది పడుతుందిగా. ఇది వచ్చినప్పుడు అది రావాలి కదమ్మా, రావాలా? ఈ రుణానుబంధాలు అనేవి అక్షరాలా ఉంటాయమ్మా. కోడళ్ళు అల్లుళ్ళు కూడా అంతే. ఇప్పుడు ఒక ఇంటికి కోడలుగా వెళ్ళాం, ఈ బాధ్యతలు నేను తీసుకోను అంటే నువ్వు ఇంకో బాధ్యత మోయాల్సి వస్తావు. నీకు సంబంధించింది, అవును, నీకు సంబంధించిన బాధ్యతే నువ్వు మోసావనుకుంటావు, నీ పిల్లలు నిన్ను మోస్తారు. నువ్వు నీ బాధ్యత మోయకపోతే నీ పిల్లలు నిన్ను మోయరు. ఇది సిస్టమ్ జయ, ఇలా వెళ్తుంది. శాపనార్థాలు పెడుతున్నాను అనుకోవద్దు నువ్వు. శాపనార్థాలు కాదు, ఇది అక్షరాల నిజం. నువ్వు ఏ ఇంట్లో కోడలిగా అడుగుపెట్టావో, ఏ బాధ్యత తీసుకోవటానికి వాళ్ళ ఇంటి పేరు తీసుకుంటావు, వాళ్ళ పిల్లల్ని నువ్వు పెంచుతావు, వాళ్ళ ఇంటి పేరే నీ పిల్లలకి వస్తుంది. రేపొద్దున వాళ్ళు పోతే అనకూడదు, అమ్మాయిలో ఏమిటో నువ్వే పట్టాలి. వాళ్ళు వెళ్ళిపోయాక వాళ్ళ ఆస్తి నీకే వస్తుంది. బాధ్యత నువ్వు తీసుకోవద్దు. వాళ్ళు సరిగ్గా ఉండని ఉండకపోని నీ పని నువ్వు చేయాలి. వాళ్ళు సరిగ్గా లేరండి అందుకే నేను వదిలేసా అని సమర్థించుకోకు. నువ్వు వదిలేస్తే నిన్ను వదిలేసేందుకు ఇంకోటి ఉంటాడు సిద్ధంగా. నువ్వు ఏ బాధ్యత తీసుకోలేదు, నీ పిల్లలకి బాధ్యత ఎట్లా వస్తుంది? రాదుగా. నువ్వు బాకీలు తీర్చుకోకపోతే మీ పిల్లలు బాకీలు తీర్చుకోరు. ఈ చైన్ నడుస్తూ ఉంటుంది. దీన్ని బ్రేక్ చేయాలి. కాబట్టి బాధ్యతలు తీసుకోండి, రెస్పాన్సిబిలిటీస్ ఫినిష్ చేయాలి. రుణానుబంధాలు తీర్చుకోవటం అంటే మన మీద పడిన బాధ్యతని మోయాలి. మొదటిది ఇందులో దేవ రుణం, పితృ రుణం, ఋషి రుణం అని చెప్తారు. 3 ఉన్నాయి. దేవరుణం అంటే దేవరుణం భగవంత్ దేవతలకి మనం చేయవలసిందమ్మా. పితృ రుణం అంటే మన తాత ముత్తాతలకి ఫ్యామిలీకి చేయవలసింది. ఋషి రుణం ఒకటి ఉంది. ఋషి రుణం మనకి ఇన్ని గ్రంథాలు అవన్నీ వచ్చినాయి. మనకు ఒక విధి విధానం ఉంది, మనకు ఒక సనాతన సాంప్రదాయం ఉంది. దాన్ని గౌరవించు, దాన్ని ముందుకు తీసుకెళ్ళు. ఈ రుణాలు తీర్చుకోవాల్సిందే. ఇందులో అమ్మా నాన్నలు ఉంటారు, అక్క చెల్లెళ్ళు ఉంటారు, అన్నదమ్ములు ఉంటారు, చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు, సమాజం ఉంది, మనం పెరిగిన సంప్రదాయం, మతం, మనం ఏ ధర్మంలో పుట్టామో ఆ ధర్మం. నువ్వు ఇది నీకేదో ప్రాబ్లం వచ్చిందని మతాలు మార్చేసుకుంటాం, చేస్తున్నాం కదా. అదే మనం ఇది వదిలేసి ఇంకో దాంట్లోకి వెళ్తాం. పాయింట్ అమ్మా. సరే, ఎవరి కష్టం వాళ్ళది. ఏదో కష్టం వచ్చింది మారిపోయి. మీ అమ్మా నాన్నని మారుస్తావు నువ్వు? ఎవరైనా మారుస్తారా? అమ్మా నాన్నని ఎట్లా మారుస్తావు నువ్వు? అమ్మా నాన్న సెలక్షన్ నీ చేతిలో లేనట్టే నీ ధర్మం సెలక్షన్ కూడా నీ చేతిలో లేదు. నువ్వు మారడానికి వీల్లేదు. మారి నువ్వు సాధించలేదు. మారినా నువ్వు వెళ్ళేది అందరూ వెళ్ళే చోటకే. ఇంకోలా ఏం పోవు, నువ్వు ఇలాగే పోతావు. ఇలాగే అవుతుంది. ఈ మారకూడదు.
మారకుండా మనం ఏ ధర్మంలో పుట్టామో దాన్ని గౌరవించి దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. లేకపోతే మళ్ళీ 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 పుట్టాల్సి వస్తుందమ్మా. మళ్ళీ పుడతాం మనం. ఈ బాకీలతోటే పుడతాం. ఇవి తీర్చుకుంటూ ఈ జన్మలు జరుగుతూ ఉంటాయి. వీటిని తగ్గించుకోవాలి. అప్పుడే మనం భగవంతుణ్ణి చేరగలుగుతాం. ఆ చేరాలంటే రుణాలు తీర్చుకోవాలి. బేసిక్ దానికి ఏంటంటే మీ బాధ్యత బాధ్యత ధర్మం పట్ల, సమాజం పట్ల, కుటుంబం పట్ల మీ బాధ్యతల్ని సక్రమంగా నెరవేర్చండి. వీటిని వదిలేయకండి, విడనాడకండి, మార్చేయకండి. అప్పుడు బాకీలు ఉండవు, అంతే. తీరిపోతాయి ఇక్కడే. తర్వాత ఇంకా మనం పుట్టం, ఎటర్నిటీ అంటాం కదా ఇంగ్లీష్లో, మోక్షం అంటాం మనం. అవును, అవును. అది సాధించగలుగుతాం. మళ్ళీ మళ్ళీ పుట్టక్కర్లా. ఇదే జీవితం ఏముందమ్మా, మళ్ళీ పుడితే మాత్రం. మళ్ళీ పుట్టినా ఇంతే, ఇదే శరీరం. దీనికి చిన్నప్పుడంతా ఏ పెరుగుదల ఉంటుంది, తర్వాత దిగుదల ఉంటుంది, తరుగుదల కదా. ఈ కష్టం ఎందుకు? బాకీలు తీర్చుకోండి. తప్పకుండా. ప్రధానమైనది ఇంకొకటి నమ్మండి, దీన్ని శాపనార్థంగా భావించద్దు. మీరు తీర్చని బాకీలని మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. మీరు తీసుకోని బాధ్యతలు మీరు ఎవరి దగ్గర ఎక్స్పెక్ట్ చేయలేకపోతారు. ఎందుకంటే ఒక వయసు దాటాక ఖచ్చితంగా మనకు సపోర్ట్ కావాలి. ఇది ఆలోచించుకోవాలి. తప్పకుండా. అంతే. నమస్తే రమగారు. నమస్తే.